నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో మిన్నంటిన ప్రజాగలం, సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనలు. మన్యంలో ఘనంగా కందికొత్తల పండుగ, ప్రకృతిని ఆరాధించే గిరిజనుల సంప్రదాయాలు అద్భుతమైనవని కొనియాడిన కలెక్టర్ ప్రభాకర్. జిల్లాలో నేటి నుంచి రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభం, పీజీఆర్ఎస్ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి. విజయనగరం జిల్లా జమ్మునారాయణపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు నడిపేన శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మెసానిక్ టెంపుల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయనకు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. గత 35 సంవత్సరాలుగా రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకొని ఉన్న ఆయనతో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయిన ఆయన కుమార్తె శశి భార్గవి కూడా జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆలోచనలు నచ్చి జనసేన పార్టీలో చేరినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్న పరిశ్రమల డెవలప్మెంట్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్, మాజీ మంత్రి జనసేన పార్టీ పిఎస్సి మెంబర్ పడాల అరుణ, జనసేన మండల అధ్యక్షులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, వీర మహిళలు పాల్గొన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా సుమారు 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ గత ఎన్నో ప్రభుత్వాలతో పనిచేస్తూ సుదీర్ఘమైన మాకున్న అనుభవం వేదిక మీద ఉన్న భవిష్యత్తులో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని, రాబోయే ఎన్నికల్లో టికెట్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మొన్న నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా గెలిచారో అదే విధంగా ప్రతి ఒక్కరిని విజయనగరంలో గెలిపించి వేదిక మీద ఉన్న ప్రజలకు బహుమతి ఇస్తామని తెలియజేస్తూ జై జనసేన. విజయనగరంలో జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ఆశయాలు నచ్చి మెచ్చి నాయకులు జనసేన నాయకుల ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. శ్రీ జమ్ము శ్రీను, ఎక్స్ ఏఎంసీ చైర్పర్సన్ భార్గవి, అలాగే ఇతర నాయకులు కన్నం నాయుడు గజపతినగరం నియోజకవర్గం నుంచి, అలాగే నరసింహారావు మాజీ పోలీసు అధికారి, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు భావజాలం నచ్చి ఈ పార్టీలో పనిచేయాలి, సమాజానికి ఏ ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో ఆశయ సిద్ధికై పనిచేస్తాము, పదవుల కోసం కానీ లేదంటే ఇంకే వ్యామోహంతో రాలేదు. వాళ్ళు సిద్ధాంతాలు భావజాలను నచ్చి ఈ పార్టీలోకి రావడం, అనేక మంది కార్యకర్తల సమక్షంలో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఇది జనసేన యందు ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆసక్తి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం యందు ఉన్నటువంటి విశ్వాసం, ఈ రెండు మనకి ఇక్కడ కనిపించాయి. భవిష్యత్తులో విజయనగరం జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ జనసేన పార్టీ బలోపేతంగా మారి ఇది పెద్ద రాజకీయ శక్తిగా అవతరించుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. పార్వతీపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బత్తిన మోహన్ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 141 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారతదేశంలో పేదల పక్షాన పోరాటం చేస్తూ భారత ప్రజల మన్ననలు పొందుతూ ఎంతోమంది పేదలకు ఆసరాగా నిలబడిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, 2029వ సంవత్సరంలో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఎన్నుకోబడతారని చెప్పారు. ఎన్నో ప్రజాదరణ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని గుర్తు చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల నాయకత్వంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తేళ్ల గౌరీశంకర్రావు, జిల్లా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చొక్కాపు వెంకటరమణ, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తమ గ్రామాన్ని నిబంధనలకు విరుద్ధంగా వేరే పంచాయతీలో విలీనం చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ తెలగాపాలెం గ్రామస్తులు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం భీమసింగి పంచాయతీలో ఉన్న తెలగాపాలెంను శాసనపల్లి పంచాయతీ పరిధిలోని సోమయాజులపాలెంతో కలిపి కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన వెనుక అధికారుల తప్పుడు నివేదికలు ఉన్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు.
భీమసింగ్ నుండి తెలగపాలెం కేవలం 1.2 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కావాలనే 2 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తూ నిబంధనలను తొంగలో తొక్కారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ విలీన ప్రక్రియకు సంబంధించి గ్రామసభ ఆమోదం లేదని, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్న అధికారులపై విచారణ జరిపి తమ గ్రామాన్ని యథాతథంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలగపాలెం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కలెక్టరేట్ వద్ద తమ నిరసన గళాన్ని వినిపించారు. భీమసింగ్ పంచాయతీలో తెలగపాలెం అనే గ్రామం పూర్వకాలం నుంచి ఉంది. భీమసింగ్ గ్రామానికి మా రెవెన్యూ సంబంధించి అన్ని సమస్యలకు అందుబాటులో ఉన్న సమస్య గ్రామం భీమసింగి. అలాంటి గ్రామాన్ని విడదీసి సోమేశ్వరపాలెం గ్రామంలో కలపాలని భీమసింగ్లో ఉన్న తెలగపాలెం ఆమ్లెట్లో 3 గ్రామాలు ఉన్నాయండి. ఆ 3 పేతలపాలెం, తెలగపాలెం, కందిశ్రీరాంపురం ఈ 3 కలపాలని అనుకుంటున్నారు. దానికి మా గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా సోమేశ్వరపాలెం గ్రామం కూడా శాసనాపల్లి నుంచి విడకూడదని చెప్పేసి ఆ గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారండి. కేవలం ఒకరిద్దరు తమ యొక్క స్వార్థ ప్రయోజనం కోసం వారి యొక్క చేసి కుట్రపూర్తిగా సంతకాలు పెట్టించి తప్పు సంతకాలు పెట్టించి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంట్ ఇచ్చిన మేరకు ఎండిఓ గారు దీనికి ప్రతిపాదన కూడా పంపించారు. దాన్ని వ్యతిరేకిస్తూ 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చామండి. ఈరోజు కూడా గ్రీవెన్స్లో మన కలెక్టర్ గారికి చెప్పి మరి తప్పుడు ప్రతిపాదన ఇచ్చిన ప్రభుత్వానికి ఇచ్చారండి. పెద్దలు కూడా మైమరిపించి చేసిన ఆ వ్యక్తులపై కూడా తగు చర్య తీసుకోవాలని మా 2 గ్రామాలు ఎప్పటి వలె శాసనపల్లి పంచాయతీలో సోమేశ్వరపాలెం, భీమసింగ్ పంచాయతీలో తెలగపాలెం ఉండాలని చెప్పేసి ఆకాంక్ష. అనాది కాలంగా ఉన్నటువంటి తెలగపాలెం గ్రామం మరి ఈరోజు భీమసింగ్ పంచాయతీలో ఉంది. ఆ భీమసింగ్ పంచాయతీలో ఉండాలనే తెలగపాలెం తాలూకా గ్రామస్తులందరికీ కోరిక. సోమేశ్వరపాలెంలో ఉన్నటువంటి కొంతమంది ఈ తెలుగుదేశం నాయకుల తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి ఆ పక్కనే ఉన్నటువంటి తెలగపాలెం గ్రామాన్ని సోమేశ్వరపాలెం పంచాయతీగా చేర్చుకోవడానికని ఒక తప్పుడు రిపోర్టు పెట్టి ఆ తప్పుడు రిపోర్టు కూడా పక్కన ఉన్నటువంటి పీతలపాలెం, ఆ పక్కన ఉన్నటువంటి కందిశ్రీరాంపురం క్యాపిటేషన్లు అన్నీ కలిపి 280 జనాభా ఉన్నటువంటి సోమేశ్వరపాలెం 860 మంది ఉన్నటువంటి జనాభాతో కలిపి సోమేశ్వరపాలెం పంచాయతీగా ఏర్పడడానికని ప్రతిపాదనలు పంపారు. అధికార పార్టీకి లొంగిపోయి మరి మండల అధికారులు కానీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఆ తప్పుడు రిపోర్ట్ను సమర్థిస్తూ ఈరోజు వాళ్ళు రిపోర్టు పంపడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా 2 గ్రామాలు ఇతర సోమేశ్వరపాలెం, తెలగపాలెం గ్రామస్తులు మొత్తం టోటల్గా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయాలనే ఆలోచనతో వచ్చాం. కలెక్టర్ గారు స్పందించి సకూలంగా స్పందిస్తే సరే, లేకపోతే దీని మీద ఎంత స్థాయికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వ్యవసాయం దండగాని దశాబ్దాల క్రిందటే సెలవిచ్చిన చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పాలకుల పగకు అన్నదాతలు కన్నీరు పెట్టుకున్న పరిస్థితి దాపురించింది. పండే ప్రతి గింజను తామే కొంటామని ఆర్భాటంగా ప్రకటనలు చేసిన కూటమి నాయకులకు రైస్ మిల్లర్ల దోపిడీ కనబడట్లేదా అని విజయనగరం జిల్లా రాజాంకి చెందిన రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది సకాలంలో ఎరువులు అందక వరుస తుఫాన్ల కారణాలతో ధాన్యంలో పటుత్వం పోయిందని, తేమ శాతం ఎక్కువగా ఉందన్న రకరకాల కారణాలతో మిల్లర్లు రైతులను మభ్యపెడుతున్నారు. అయితే చేతికొచ్చిన ఖరీఫ్ పంటను మిల్లుకు చేర్చేందుకు గోతాములు లేక ఈ క్రాప్ కష్టాలతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సంతకవిటి, వంగర, రేగిడి, రాజా మండలాలకు చెందిన 44 రైస్ మిల్లర్లు ఏకమై తూకం విషయంలో రైతులకు తిప్పలు పెడుతున్నారు. రైతుల వద్ద నుండి అదనంగా 4-5 కేజీలు మిల్లర్లు డిమాండ్ చేయడంతో వాగ్యుద్ధం జరిగిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు మిల్లర్లు టీడీపీ సానుభూతి పరుల వద్ద నుండి లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అలసత్వం కారణంగా రాజాం నియోజకవర్గంలో సుమారు 6,000 మంది రైతులు ఈ క్రాప్ నమోదు కాక పొలాల్లోని వరి చేనును కుప్పలు వేసి నూర్పు చేయడానికి ఎదురు చూస్తున్నారు. దళిత ఓట్లతో అధికార పీఠాన్ని దక్కించుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం అత్యంత బాధాకరమని అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోరు సాంబయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద దళితుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆయన ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ గత 11 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా వేయకుండా ప్రజలను వంచారని మండిపడ్డారు. కేవలం గుడులు కట్టడం మాత్రమే అభివృద్ధి కాదని, పేద ప్రజలకు ఉపాధి కల్పించడమే నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బంజరు భూములను వెంటనే ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమ సామాజిక వర్గానికి చెందిన వారికే భూములను కట్టబెడుతున్నారని, పేద దళితులకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని దళితులకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ పోరాట సమితి సభ్యులు మరియు దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ పోరాట సమితిగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని సంవత్సరాలు బట్టి భూ సమస్యల మీద అధికారులకు ఇస్తూనే ఉన్నాం, గవర్నమెంట్కి పంపుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ డీ పట్టా భూములు ఈ రోజుకి సబ్ డివిజన్ చేసి భూములు అప్పచెప్పలేదు. మరి ఈ రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల భూమి బంజరీ భూమి ఉంది. ఆ బంజరీ భూమి 15 లక్షలు పేదలైనటువంటి దళితులకు పంచుతూ ఇంకా చాలకపోతే కొనుగోలు చేసి ఇంతకుముందు భూములు ఇక్కడ మన జిల్లాలో కూడా కొనుగోలు చేసి ఇచ్చారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. అలా కొనుగోలు చేసి ఇమ్మని గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడికి చీఫ్ సెక్రటరీకి కూడా పంపించాం. మరి చంద్రబాబు నాయుడు 18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆయన ఇచ్చిన మాట ఒక్క మాట కూడా కట్టుబడి లేరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 29 పథకాలు క్యాన్సిల్ చేసినప్పుడు నేను అధికారంలోకి వస్తే వెంటనే 29 పథకాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేద ప్రజలకు అమలు చేస్తామని వాగ్దానం చేశారు. ఆయన చేసిన వాగ్దానంలో భూ పంపిణీ కానీ, ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ, వాలంటీర్లు వేసుకోవడంలో కానీ అన్ని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు. పేద ప్రజలు బ్రతకడం, జీవించి ఉండడం కూడా చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. కాబట్టి పేద ప్రజల సమస్యను పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఒక్క కమ్మ కులస్తుల బాగు కోసమే ఈవేళ 2,74,000 కోట్లు అప్పు తెచ్చి జాతి నాయకుల కోసం, జాతి కోసం అక్కడ అమరావతి అని చెప్పి ఆ డబ్బుల్లా దుర్వినియోగం చేసి పంచుకుంటున్నారు. రేషన్ కార్డు ఇవ్వక్కర్లేదు, ఉద్యోగాలు ఇవ్వకపోయినా మా పిల్లలు మేము చదివించుకొని ఏదో ప్రైవేట్ జాబులు ఏవో చేసుకొని బ్రతుకుతారని ఒక డిమాండ్ మీద ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. ఇది అమలు కాకపోతే మార్చి వరకు గ్రామాలు తిరిగి మార్చి 2వ వారంలో జంతర్ మంతర్లో మేము ధర్నా చేయడానికి కూడా డిసైడ్ అయ్యి కరపత్రంలో కూడా. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివాసీల అతిపెద్ద పండుగ కందికొత్తల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం హెచ్ గ్రౌండ్ వద్ద వేదికగా జరిగిన ఈ సంప్రదాయ ఉత్సవంలో విశేషమైన ఘట్టం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేవలం అతిథిగా పాల్గొనడమే కాకుండా ఆయన ఆదివాసీల సంస్కృతిలో మమేకమయ్యారు. గిరిజన సాంప్రదాయ వాయిద్యమైన తుడుమును స్వయంగా వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే గిరిజనుల సంప్రదాయాలు అద్భుతమైనవని కొనియాడారు. తరతరాలుగా వస్తున్న ఈ కందికొత్తల పండుగను భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం.
విజయనగరం జిల్లా కిల్తంపాలెం గ్రామంలో సుమారు 7 చెరువులు అన్యాక్రాంతమయ్యాయని, ఈ ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద సమితి సభ్యులు భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామంలో ఇన్ని చెరువులు ఆక్రమణకు గురవుతున్నా స్థానిక పంచాయతీ కార్యదర్శి, సర్వేయర్ మరియు వీఆర్ఓలు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నా జిల్లా కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగుతున్న అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్లే చెరువులు కనుమరుగవుతున్నాయని విమర్శించారు. రైతులకు, పశుపక్షాదులకు ఆధారమైన చెరువులు భూగర్భ జలాల పెరుగుదలకు మరియు పర్యావరణ పరిరక్షణకు ఎంతో కీలకమని, భవిష్యత్తు తరాల మనుగడ కోసం వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా యంత్రాంగం మేలుకొని ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్కోట్ మండలం కింతలపాలెం అని ఒక విలేజ్లో ఒక గ్రామంలో సర్వే చేస్తే ఎవరో ఫిర్యాదు చేశారని చెప్పి 7 చెరువులు 10 చెరువులకి 7 చెరువులు కబ్జాలో ఉన్నట్టు వచ్చింది. అటువంటిది జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి ఉందని చెప్పి మా అభిప్రాయం అన్నమాట. ప్రతి గ్రామంలో కూడా 70 to 80% చెరువులు ఆక్రమణలో ఉన్నాయి. ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే, ముందు పెద్ద చెరువు ఫేజ్ వైజ్గా తీసుకొద్దాము, మూడు ఫేజులుగా చేద్దాం దీన్ని, పెద్ద చెరువులు ముందు ఐడెంటిఫై చేసి మాకు ఇవ్వండి, వాటిని ముందు తొలగిద్దాము, తర్వాత ప్రతి చెరువును కూడా ఆక్రమణ తొలగించడానికి మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అన్ని చెరువులు ఆక్రమణ తొలగిస్తామన్నారు. కానీ వాస్తవానికి చాలా రోజుల నుంచి మేము గత 5 ఏళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క చైతన్య కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, రీసర్వేలో కానీ ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎండార్స్మెంట్లు ఇస్తున్నారు, ఎన్ని చేసినప్పటికీ కూడా అక్కడ రిజల్ట్ అయితే ఈ రోజుకి రాలేదు. ఈరోజు కలెక్టర్ గారి మాటలు బట్టి చూస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క ప్రతి చెరువు ఆక్రమణ తొలగించబడుతుందని చెప్పి అని ఒక నమ్మకాన్ని మాకు కలిగింది. పార్వతీపురం మన్యం జిల్లా జిఎం వలస మండలం చింతల బెలగాం గ్రామంలో తీవ్ర కలకలం రేపిన ఒక హృదయ విదాకరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దళితులకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలంపై వివాదం కారణంగా అప్పటికే పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి మరో చోట ఖననం చేయాల్సి వచ్చింది. అయితే ఈ స్థలం తన వ్యవసాయ భూమిలో భాగమని, తాను సాగు చేసుకునేందుకు దున్నిన స్థలంలో మృతదేహాన్ని పూడ్చారని అదే గ్రామానికి చెందిన ఒక రైతు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు రాత్రికి రాత్రే గ్రామానికి చేరుకున్నారు. వారి ఆదేశాలతో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి కేవలం 3 నుంచి 5 అడుగుల దూరంలో ఉన్న మరో చోట మళ్లీ పూడ్చిపెట్టారు. గ్రామంలో దళితులకు ప్రత్యేకించి ఒక శ్మశాన వాటిక లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానిక దళిత కుటుంబీకులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకంటూ ఒక శాశ్వత శ్మశాన వాటిక స్థలం కేటాయిస్తే మరణించిన తమ కుటుంబ సభ్యులకు కనీస గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించే వీలుంటుందని, ఈ దారుణమైన పరిస్థితులు పునరావృతం కాకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. క్రిస్మస్ రోజు నా భార్య చనిపోయింది. మా కుల వస్తువులంతా శ్మశానం తీసుకెళ్ళి పాతిపెట్టి చనిపించారు. రాత్రి 11-12 గంటకి రెవెన్యూ అధికారులు వచ్చి మళ్ళా శవాన్ని లాగించి మళ్ళా పక్కన గొయ్యి తీసి మళ్ళీ అక్కడ పాతిచ్చారు సార్. ఇంతవరకు మాకు ఏంటి న్యాయం జరగలేదు సార్. ఎప్పుడు కానీ రెవెన్యూ వారికి, ఈఆర్కి, ఆర్ఐకి, ఎంఆర్ఐకి అందరికీ కూడా మేము అప్లికేషన్లు పెట్టి తిరిగినా మా దరిద్రులు మంత్రము తిరిగాము కానీ మాకు న్యాయం జరగలేదు. రాత్రి ఇంటికి కూడా నా భార్య చనిపోతే పాతిపెట్టి శవాన్ని తీసి మళ్ళీ గొమ్మి తీసి మళ్ళీ పాతించారు సార్. ఇది అక్కడి న్యాయం అది. మీరు ఈరోజు చింతల బెలగం గ్రామంలో బెలగం సాయం అనే వ్యక్తి మరణించి ఉన్నారని చెప్పుగా ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి మాకు శ్మశాన వాటిక లేదు కనుక మేము ఎక్కడ సమాధి చేయాలో కూడా మాకు తెలియని పరిస్థితి, మీరు ప్లేస్ చూపించండి అని పలుమార్లు ఫోన్లు చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయలేదని చెప్పి ఇదివరలో ఎస్సీ కమిషన్ వారికి, జిల్లా కలెక్టర్ వారికి ఇచ్చిన అర్జీ ఫైల్ కూడా ఎంఆర్ఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి మాకు కేటాయించిన స్థలంలో, మాకు ఉన్న దారిగా ఉన్న స్థలంలో దాన్ని ఆనుకొని అంచున గొయ్యి తీసి పోర్చడం జరిగిందండి. దాన్ని నేరుగా విజువల్స్ నేను వెళ్ళి చూడడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా పాతి పెట్టిన శవాన్ని తీసి పక్కకు మార్చి ఉన్నదా 2 అడుగుల గ్యాప్లో
అనంతరాడిపేట సీతారామ మండలంలో దళితులు ఇల్లుకి ఆనుకొని ఖననం చేసిన బాడీని పలుమార్లు వాసన వస్తుందయ్యా, న్యాయం చెయ్యండి అయ్యా అంటే కనీసం వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోలేదు, ఏ డెడ్ బాడీ బయటికి తీయలేదు. అక్కడ గోడ కట్టారు, సమాధి కట్టారు, అప్పటికి భయభ్రాంతులకు గురవుతున్న దళితులకి ఎటువంటి ప్రొటెక్షన్ కల్పించలేదు. అలాంటిది గ్రామానికి కిలోమీటర్ దూరంగా శ్మశాన వాటికలో పూడ్చిన శవాన్ని తీసి పక్కన పాతించడం, ఇది కూడా నేరుగా గ్రామ విఆర్ఓ, మండల ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు దగ్గరుండి చేయించడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదండి. 35 కుటుంబాలు వాళ్ళు ఎవరు మరణించినా అక్కడ అంత్యక్రియలు చేస్తున్నారని మీ విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, అప్పటి సబ్ కలెక్టర్ గారు గౌరవనీయులు రాసి ఇచ్చారయ్యా. మాకు శ్మశాన వాటికి లేదని. మీ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు వరకు మా సమస్య పరిష్కారం కాకపోగా పాతి పెట్టిన శవాల్ని కూడా మీరు తీసి పక్కన పూడ్పించడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా? మాకు శ్మశాన వాటికి తక్షణమే కేటాయించండి అయ్యా. పీజీఆర్ఎస్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్స్ ద్వారా సాధ్యమైనంత వరకు రికార్డుల ఆధారంగా ఆన్ ది స్పాట్లోనే ఫిర్యాదులకు పరిష్కారం అందిస్తామని చెప్పారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు సమక్షంలో పిటిషనర్లకు పరిష్కారం అందించడం లేదా ఫ్యాక్చువల్ సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అన్ని పిటిషన్లను డేటాబేస్లో నమోదు చేసి వీక్లీ రివ్యూ నిర్వహించి గరిష్ట సంతృప్తి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత 3 నుంచి 4 నెలల్లో జిల్లాలో పీజీఆర్ఎస్ సంతృప్తి ర్యాంకింగ్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. పిటిషన్ల సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ ప్రజల సంతృప్తిని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, అర్హత ఆధారంగా వెరిఫికేషన్ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం మండలం పరిధిలోని శ్యాంపురం శ్రీనివాస అగ్రహారంలో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం భక్తులు విశేషంగా స్పందిస్తున్నారు. ఈ మహోత్సవంలో వినియోగించే తలంబ్రాల కోసం రైతులు తాజాగా పండించిన కొత్త వరి ధాన్యాన్ని ఇంటింటికి వెళ్లి సేకరించారు. సేకరించిన ఈ ధాన్యాన్ని గోటితో ఒలిచి స్వచ్ఛమైన తలంబ్రాలుగా సిద్ధం చేస్తామని పనసల వలస పీఠాధిపతి అయ్యంవార్లు తిరుమల రంగనాథం తెలిపారు. వీటినే శ్రీనివాసుని కళ్యాణంలో ఉపయోగిస్తారని ఆయన పేర్కొన్నారు. అనంతరం భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుని రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వామి యువిశేషు, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు రంప జగదీశ్వరరావు, కేవీఎస్ కేజే శర్మ, పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కొత్త అగ్రహారం బోర్లపేట జంక్షన్లో కొలువై ఉన్న పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ప్రస్తుతం ధనుర్మాస ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సుమారు 80 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని గత శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అత్యంత సుందరంగా పునర్నిర్మించారు. పునర్నిర్మాణం అనంతరం జరుగుతున్న మొట్టమొదటి ధనుర్మాస వేడుకలు కావడంతో ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ రేపు జరగనున్న ముక్కోటి ఏకాదశి వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. ఈ ధనుర్మాస పూజల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక అర్చనలు, తిరుప్పావై పఠనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మడిపల్లి రామారావు, శివ నారాయణమూర్తి, పువ్వాడ శ్రీహరి, పిల్లా పాండురంగారావు, తర్వర్తి శ్రీనివాసు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొత్త గ్రహారంలో ఏం చేసుకున్న శ్రీ సీతారామ మందిరం సుమారు 70-80 సంవత్సరాల క్రితం ప్రారంభపడి పురాతనమైన స్థితిలో ఉన్నప్పుడు 1 సంవత్సరం కిందట మా కమిటీ వారందరం కూడా దీన్ని పునర్నిర్మాణం గావించి గత శ్రీరామనవమి నాడు ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి
ప్రజల్లోకి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి సంవత్సరంగా ఈ సంవత్సరం అంతా స్వామివారి కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రప్రథమంగా ధనుర్మాస ఉత్సవాలు ఈ సంవత్సరం ఈ దేవాలయంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజల దర్శనార్థం స్వామివారి ఉత్తరద్వార దర్శనాన్ని మేము ఈ దేవాలయంలో ఈరోజు రేపు తెల్లవారుజాము నుంచి 3 రోజులు స్వామివారి ఉత్తర దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కమిటీ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయి. సో విజయనగరం భక్తులందరికీ విన్నపం ఏంటంటే, ఈ కొత్తగ్రహారంలో ఏం చేస్తున్న సీతారామ మందిరంలో ముక్కోట ఏకాదశి ఉత్తరద్వార దర్శనాన్ని దర్శించుకొని స్వామివారి దర్శనం చేసుకొని అందరికీ విన్నపం చేస్తున్నాం. కొత్తగ్రహారం రామ మందిరం నూతనంగా ప్రారంభించబడి మొదటి సంవత్సరం తరపున ముక్కోటి ఏకాదశికి అందరూ కూడా వచ్చి ఈ 3 రోజులు కూడా స్వామివారిని సేవించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అందరూ కూడా దీంట్లో భాగస్తులు కావాలని మనవి చేస్తూ కమిటీ తరపు నుంచి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ వచ్చి ప్రసాదాలు అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాం. విజయనగరం అభివృద్ధిని తన ప్రధాన అజెండాగా మార్చుకొని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అలుపెరుగుని కృషి చేస్తున్నారని విజయనగరం పట్టణ అధ్యక్షుడు గంటా రవి కొనియాడారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. ఎమ్మెల్యే అదితి చొరవతో ప్రభుత్వం నుండి సుమారు 9.24 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయని, వీటితో పట్టణంలోని 12 ప్రధాన రహదారుల మరమ్మతు పనులను చేపట్టున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే కొన్ని రహదారులకు శంకుస్థాపనలు పూర్తి చేసి పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని, మిగిలిన రహదారుల పనులను కూడా అతి త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లాలోని రోడ్ల నిర్వహణను పూర్తిగా విస్మరించారని, గుంతలమయంగా మారిన రోడ్ల కారణంగా అనేక ప్రమాదాలు జరిగి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన రహదారుల పునర్నిర్మాణం చేపడుతూ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి ప్రసాదుల వరప్రసాద్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి ముఖ్య ఎజెండాగా పెట్టుకొని విజయనగరం శాసనసభ్యురాలైనటువంటి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు ఎన్నడూ లేని విధంగా విజయనగరం నియోజకవర్గంలో సుమారు 12 రోడ్ల మరమ్మత్తు గురించి 9.24 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తెప్పించడం జరిగింది. ఈ 12 రోడ్లలో ఇప్పుడు చూసుకుంటే మనకి విజయనగరం టు చింతలవలస రోడ్డుకి గాను అంటే 1.7 crore, అలాగే ధరంపూరి ప్రదీప్ నగర్ టు వయా ధరంపూరి నోబెల్ నగర్ నుంచి 1.52 lakhs, విజయనగరం టు చింతలవలస వయా ఇంజనీరింగ్ కాలేజ్ ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి 1.14 crores, అలాగే JN2 కాలేజ్ నుంచి ద్వారపూడి వరకు 1.1 crore 18 lakhs, NS 26 టు బొడిగుండపేట 45 lakhs, అలాగే విజయనగరం చింతలవలస రోడ్ నుంచి ధరంపూరి వయా బియ్యాలపేట వరకు 87 లక్షలు, అలాగే NS 26 టు JN2 కాలేజ్ ఇంజనీరింగ్ వరకు 82 లక్షలు, గుంకలంగ్ టు రామవరంకి 78 లక్షలు. ఇవి సుమారుగా మనకి 12 రోడ్లండి. ఈ 12 రోడ్లకు గాను 9.24 లక్షల రూపాయలు మరి మేడం గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాబట్టడం జరిగింది. ప్రతి ఒక్క రోడ్లను కూడా పరిశీలించి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారని తెలపడం జరుగుతున్నది. అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు అభివృద్ధి పదంలో ప్రజలందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటి రోడ్ల విషయంలో కూడా చాలా చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులన్నీ రావాల్సి ఉన్నాయో అన్నీ కూడా మేడం గారి చొరవతోటే నిధులన్నీ వచ్చినాయి. సుమారు 9.24 కోట్ల రూపాయలతో ఏవైతే నిధులన్నీ విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మేడం గారి చొరవతోటే పనులన్నీ పూర్తవుతున్నాయి. 3.25 కోట్ల రూపాయలతో ఏవైతే 3 రోడ్లు నిర్మాణంలో పని అయితే జరుగుతున్నదో అదంతా కూడా మా మేడం గారు చొరవతో చెప్పక తప్పదు. ఏదైతే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మేడం గారు చొరవతో ముందుకెళ్తున్నాయో ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. దయచేసి ఏదైనా మాట్లాడే ముందు అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరిని వీడాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా రాజంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల ముగింపు సందర్భంగా నిర్వహించే చలో విశాఖ బహిరంగ సభకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి కార్మిక సంఘాల ప్రతినిధులు తరలి వస్తున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం, కనీస వేతనాలు మరియు ఉపాధి భద్రత కోసం జరగబోయే ఈ మహాసభల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేటలో అరుదైన సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ చిన్నాంజనేయ స్వామి దేవాలయం భక్తుల కోర్కెలను తీరుస్తూ దినదినాభివృద్ధి చెందుతోంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోని మూల విరాట్టు శిరస్సుపై కదిలే విష్ణు సాలగ్రామం కలిగి ఉండటం ఇక్కడ విశిష్టత. ఈ అరుదైన సాలగ్రామాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు మాట్లాడుతూ 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం 2016వ సంవత్సరంలో అధికారుల సహకారంతో అత్యంత వైభవంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. నేడు ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా నూతన కవచాధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కవచధారణ కార్యక్రమం దాతలు మేడిపల్లి హేమంత్ కుమార్ దంపతుల సౌజన్యంతో అత్యంత వైభవంగా జరుగుతుందని వివరించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి మరియు శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత విశేషంగా నిర్వహిస్తామని, స్వామివారిని భక్తితో కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని అర్చకులు తెలిపారు. కావున భక్తులు ఈ అరుదైన దేవాలయాన్ని సందర్శించి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందాలని కోరారు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ చిన్నాంజనేయ స్వామి వారు ఈ దాసన్నపేటలో వేయించేసి ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శిరస్సు మీద తనంతట తానుగా తిరిగే విష్ణు శాలిగ్రామం ధరించి ఈ స్వామివారు ఇక్కడ కృష్ణశిలా స్వరూపంగా విరాజిల్లుతున్నారు. ఈ దేవాలయం సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. ఈ దేవాలయం చెట్టివాళ్ళు దివాన్గా ఉండేటప్పుడు వారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. తదనంతరం ఇది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండి దినదినం కూడా భక్తుల యొక్క కోరికలు స్వామి తీరుస్తూ ఈ దేవాలయం దినదినం కూడా అభివృద్ధి జరుగుతూ వస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం స్వామివారికి నూతన కవచం ధారణ జరుగుతున్నది. శ్రీ మేడేపల్లి హేమంత్ కుమార్ శ్రీ దంపతులు ఈ స్వామివారికి నూతన కవచం చేయించారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం స్వామివారికి నూతన కవచధారణ జరుగుతున్న సందర్భంగా ఈ భక్తుల అందరి చేత కూడా హనుమత్ దీపారాధన అనే కార్యక్రమం జరుగుతూ స్వామివారి యొక్క కంకణాలు, చిత్రపటాన్ని, అలాగే స్వామివారి యొక్క విశేష ప్రసాదాన్ని అందరికీ కూడా అందిస్తూ భక్తులకి ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా అన్ని యొక్క కార్యక్రమాలు కూడా సక్రమంగా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో మిన్నంటిన ప్రజాగలం, సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనలు. మన్యంలో ఘనంగా కందికొత్తల పండుగ, ప్రకృతిని ఆరాధించే గిరిజనుల సంప్రదాయాలు అద్భుతమైనవని కొనియాడిన కలెక్టర్ ప్రభాకర్. నేటి నుంచి జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభం, పీజీఆర్ఎస్ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.